చాలా ట్రయల్స్ చేస్తున్నా ఎంతకాలం అవుతున్నా కానీ పిల్లలు పుట్టడం అన్నది బాగా ఇబ్బంది అవుతుంటుంటే ఆడవాళ్ళలో వైటమిన్ డి డెఫిషియన్సీ ఏమైనా ఉందేమో చూసుకోవాలి. వైటమిన్ డి డెఫిషియన్సీ అన్నది ఖచ్చితంగా ఈ పిల్లలు పుట్టకపోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్. వైటమిన్ డి డెఫిషియన్సీ లో ఉండడం వల్ల పీరియడ్స్ అన్నవి ఇరెగ్యులర్ గా ఉండడం, ఎగ్ క్వాలిటీ అన్నది సరిగ్గా ఉండకపోవడం, ఇంప్లాంటేషన్ అప్పుడు సరిగ్గా ఇంప్లాంట్ అవ్వకపోవడం, ఇవన్నీ కూడా ఈ ఈ వైటమిన్ డి అన్నది ఎప్పుడైతే లోపం ఉంటుందో, తక్కువ ఉంటుందో ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి వైటమిన్ డి అన్నది ఓవ్యులేషన్ లో ఎగ్ రిలీజ్ అవ్వడానికి, అలానే హార్మోనల్ ఇంబ్యాలెన్స్‌ల్లోను, యూట్రైన్ లైనింగ్ బాగుండి ఇంప్లాంటేషన్ బాగా జరగడానికి ఈ వైటమిన్ డి అన్నది దోహదపడుతుంది కాబట్టి, వైటమిన్ డి లెవెల్స్ ని కూడా ఒకసారి చెక్ చేసుకోవడం అన్నది చాలా మంచిది. అయితే వైటమిన్ డి ఒక్కటి సమృద్ధిగా ఉన్నంత మాత్రాన ఫర్టిలిటీ రేట్ 100% ఉండాలని లేదండి. అయితే ఎన్నో కారణాల్లో వైటమిన్ డిని కూడా ఒక కారణం కింద తీసుకొని దాన్ని కూడా లెవెల్‌లో మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా అవసరం.